అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇవాళ మార్నింగ్ ఎస్జిటి వాళ్ళకి టెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఇందులో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. నాకు ఇప్పటి వరకు అయితే తెలుగు సబ్జెక్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయో నాకు అందడం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఏవైనా సబ్జెక్టు నా వరకు వచ్చినట్లయితే అవి కూడా అప్లోడ్ చేస్తానండి. మీకు ఫాస్ట్గా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, పద్యానికి సంబంధించి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ గద్యానికి 2 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అనేది. ఫ్రెండ్స్, ఆప్షన్స్ని బట్టి మనము ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఈ వాక్యం అనేది పొడుపు కథ, జాతీయము అటువంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇది పొడుపు కథ అవుతుంది. లేదు అంటే ఈ పొడుపు కథకి అర్థం ఏమిటి అంటే ముగ్గు. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అనేది ముగ్గు అవుతుంది. సో ఆప్షన్ని బట్టి మనము ఆన్సర్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ 1, మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి అనే వాక్యంలో కొరకు అనేది ఏ విభక్తి? కొరకున్ కై అనేది చతుర్థి విభక్తి. సో దీనికి ఆన్సరు చతుర్థి విభక్తి అవుతుంది. నెక్స్ట్ 1, దివ్వె అను పదానికి ప్రకృతి ఏమిటి? ఫ్రెండ్స్, దివ్వె అనేది వికృతి, దీనికి ప్రకృతి దీపం. దీపం అనేది ప్రకృతి, దివ్వె అనేది వికృతి. నెక్స్ట్, క్రింది వాటిలో వర్తమాన కాల వాక్యం. సో అక్కడ ఆప్షన్స్లో మనము వర్తమాన కాల వాక్యం అనేది గుర్తించాలి. నెక్స్ట్, దేశ చరిత్ర విగ్రహవాక్యం. దేశం యొక్క చరిత్ర అవుతుందండి దీనికి విగ్రహవాక్యము. నెక్స్ట్, జ్ఞానము దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది అనే వాక్యంలో ఉపమావాచకం ఏమిటి? ఫ్రెండ్స్, ఇది సేమ్ ఇదే సెంటెన్సే టెక్స్ట్ బుక్లో ఉందండి. సో అందుకనేసే టెక్స్ట్ బుక్ని బాగా ఫాలో అవ్వాలి గ్రామర్ పరంగా. ఇందులో ఉపమావాచకం ఏది అంటే వలె. వలె అనేది ఉపమావాచకం అవుతుంది. నెక్స్ట్ 1, క్రింది వానిలో భూతకాల అసమాపక క్రియ గల వాక్యము. సో ఫ్రెండ్స్, అక్కడ ఆప్షన్స్ని బట్టి మనము వెళ్ళాలి. అంటే ఈ అనేటువంటి ప్రత్యయం ఉంటుంది, భూతకాలిక అసమాపక క్రియ అవుతుంది. చేసి, తిని, విని ఇటువంటివన్నీ కూడా భూతకాలిక అసమాపక క్రియలు. నెక్స్ట్ 1, పెదవి సహాయంతో పలికే అక్షరాలు. ఫ్రెండ్స్, పెదవి సహాయంతో పలికే అక్షరాలను ఓష్ట్యాలు అని పిలుస్తారు. నెక్స్ట్, బాసదుల్ పదంలో గల గణం. ఇక్కడ బా అనేది దీర్ఘం ఉంది కాబట్టి గురువు, సా అనేది లఘువు అవుతుంది, దుల్ అనేది గురువు అవుతుంది. సో ఇది రగణం అవుతుంది. నెక్స్ట్, చెన్ను పదానికి అర్థం. చెన్ను అనే పదానికి అర్థము కాంతి, అందం అటువంటివి వస్తాయి. సో అక్కడ ఆప్షన్ని బట్టి మనం ఆన్సర్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, పితృణం ఏ సంధి. దీన్ని మనం పితృ ప్లస్ రుణంగా విడదీయాలి. ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. స్త్రీలను గురించి చెప్పే పదాలు. స్త్రీలను గురించి చెప్పే పదాలను మహతి వాచకాలు అని పిలుస్తారు. నెక్స్ట్ 1, రావ్ అనే కలం పేరుతో రచనలు చేసింది. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ నాకు తెలియదు, తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామాలు. ఫ్రెండ్స్, మధ్యమ పురుష సర్వనామాలు నీవు, మీరు. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన సంయుక్త వాక్యం. ఆప్షన్స్ని బట్టి మనం సంయుక్త వాక్యం ఏది అని ఐడెంటిఫై చేయాలి. సో మీరు వాక్యాలన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్కి ఎవరైతే వెళ్తారో ఆ వాక్యాలు రకాలన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్, దళము పదానికి పర్యాయ పదాలు. దళము అనే పదానికి పర్యాయ పదాలు సైన్యము, సేన. నెక్స్ట్ 1, నా బాల్యం ఇతివృత్తం. నా బాల్యం ఇతివృత్తం కళలు. నెక్స్ట్ క్వశ్చన్, అచ్చులను ఇలా కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, అచ్చులను ప్రాణములు, స్వరాలు అని పిలుస్తారు. సో అక్కడ ఆప్షన్ని బట్టి మనం ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్, తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తాను రాసుకునే సాహిత్య ప్రక్రియ ఏది? దీనికి ఆన్సరు స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ. అక్కడ ఆప్షన్స్లో ఏది ఉంటే దాన్ని బట్టి మనం ఆన్సర్ రాయాలి. నెక్స్ట్, తొలి తెలుగు యాత్రా చరిత్ర. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర. దీని రచయిత ఏనుగుల వీరాస్వామి.
సో ఫ్రెండ్స్, ఇది మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి తెలుగు పేపరు. రిమైనింగ్ పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అండి నా వరకు వస్తే. సో మరిన్ని అప్డేట్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.